హలో అండి, వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మిస్ నందన. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్లో షుగర్ ఏంటా అని చూస్తున్నారా? అయితే టమాటో సాస్ తినని పిల్లలకు, లేదంటే మనం ఇష్టం లేకుండా టమాటో సాస్ పెట్టడం కన్నా ఇలా కొద్దిగా షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇది అందరూ ఇష్టపడాలని లేదు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఏంటంటే కొంచెం టమాటో కచప్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుంది. మరీ స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది అస్సలు నచ్చదు, ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి, ఇదంతా వేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ అన్ని వేసేసుకొని ఇక్కడ ఒక 4 బ్రెడ్ స్లైసెస్కి 4 ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకుంటున్నాను. ఇది పెద్దవాళ్ళైతే డైరెక్ట్గా ఇలానే చేసేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ అయితే. లేదు చిన్నపిల్లలకైతే నేను చెప్పే విధానంలో చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 4 ఎగ్స్ అన్ని వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇక్కడ కారము, మిర్చి కారం ఉంటే కొద్దిగా మిర్చి అనేది స్కిప్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి. ఇక్కడ నాకు మిర్చి అనేది కారం లేదు, సో అందుకే వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇక్కడ నేను నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన. పాన్ మంచిగా వేడవనివ్వాలి. మంచిగా వేడయ్యాక అప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకోవాలి. ఇలా షుగర్ మంచిగా మెల్ట్ అవ్వనివ్వాలి. మనకు షుగర్ అనేది క్యారమిల్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నిజానికి సాస్ కన్నా ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. పిల్లలకు సాస్ ఇచ్చేదానికన్నా ఇలా చేస్తే కొంచెం కట్టమీట టెక్స్చర్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు. చూసారా, ఇక్కడ షుగర్ అనేది కొద్దిగా మెల్ట్ అవుతుంది. అయితే షుగర్ ఖచ్చితంగా మొత్తం మెల్ట్ అయ్యి క్యారమిల్ అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. లేదా అక్కడక్కడే మనకు షుగర్ లాగా ఉన్నా కానీ, ఆ క్రిస్టల్స్ ఉన్నా కానీ అస్సలు టేస్ట్ బాగుండదు. మనకు షుగర్ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇలా మంచిగా మెల్ట్ అయ్యి క్యారమెలైజ్ అయిపోయాక ఇలా బ్రెడ్ స్లైస్ పెట్టేసి 2 సైడ్లు ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని తీసేసుకోవాలి. మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా నేను ఇలానే చేసుకున్నాను. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్కి నాకు 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోయింది. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి, ఏంటంటే మనకు చెయ్యి అనేది కాలుతుంది. ఎందుకంటే వేడి మీద కదా, మనకు షుగర్ అనేది డైరెక్ట్గా మనకు చెంచాకి అంటుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్తగా ఈ క్యారమిల్ అనే ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేసుకున్నాక మనము బ్రెడ్ అనేది ఒకదానిపైన ఒకటి పెడితే మనకు అతుక్కపోతాయి. అలా కాకుండా సపరేట్గా పెట్టుకోండి. నేను అన్ని బ్రెడ్స్ అలానే కాల్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మీరు నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిలే యూస్ చేస్తున్నాను. ఆయిల్ మంచిగా వేడయ్యాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఆమ్లెట్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొద్దిగా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ఇందాక క్యారమిల్ చేసిన బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ని అయితే తీసేసి దీనిపైన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 2 బ్రెడ్ స్లైసెస్ అయితే పెడుతున్నాను. ఇలా కొద్దిగా డిప్ చేసి మళ్ళీ రివర్స్ చేస్తే మనకు బాగుంటుంది. మంచిగా ఎగ్ బ్యాటర్ అనేది ఇంకో సైడ్ కూడా మంచిగా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కాల్చేసుకోవాలి. ఒక సైడ్ మంచిగా కాలినాక ఇంకో సైడ్ అయితే ఇలా ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా కాలాక దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫస్ట్ సైడ్స్ అనేది ఫోల్డ్ చేసేసి సెంటర్లోకి, మీరు ఇక్కడ కావాలంటే చీజ్ కూడా పెట్టుకోవచ్చు ఈ మధ్యలో స్లైస్లో. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు చీజ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇంకా చీజ్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఫ్లిప్ చేసేసి ఇప్పుడు దీన్ని అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది 1 తింటే చాలా ఇనఫ్ ఉంటుంది మనకు స్టమక్ అనేది, అంత హెవీగా కూడా ఉంటుంది.
మేము మదురైలో ఉన్నప్పుడు ఇది చాలా ఎక్కువగా చేసేదాన్ని. అక్కడ మదురై కానీ కొడైకెనాల్ కానీ ఈ ప్లేసెస్లో ఎక్కువగా అమ్ముతారు బయట మార్కెట్లో. సో ఎక్కువగా తినేవాళ్ళం. సో అందుకే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అంటే మాకు చాలా ఇష్టం. పిల్లలు కూడా ఇలా చేస్తే బ్రెడ్ ఆమ్లెట్ మంచిగా తింటారు. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చేసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు సాస్ అయితే అస్సలు అవసరం ఉండదు ఇలా చేయడం వల్ల. మీకు ఒకవేళ సాస్తో తినాలంటే కూడా సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇది అందరికీ నచ్చాలని లేదు, ముందే చెప్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మళ్ళీ ఇంకోసారి చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా పాత వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.